నమస్తే. ఈరోజు ధర్నా చౌక్ లో కేబుల్ ఆపరేటర్ సంబంధించిన ధర్నా అయితే జరుగుతా ఉంది. దానికి మద్దతుగా బీజేపీ సంబంధించిన పలు నాయకులు కూడా రావడం జరిగింది. సో మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు మరి కేబుల్ ఆపరేటర్ సంబంధించిన సమస్య? దాదాపుగా కొన్ని నెలల నుండి వీళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి ఎట్లా చూస్తారు? దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో ఫ్యామిలీలు రోడ్డు పడిన పరిస్థితి. సో ఏంటి ఈరోజు మద్దతుగా మీరు రావడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డికి ఒక ముని వరం ఇచ్చిండు ఎలక్షన్ల ముందు. ఎంత ప్రజలని పీడించి రక్తం తాగితే, జంతువులని పీడించి రక్తం తాగితే నీ ఆస్తి విపరీతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక వరం ఇచ్చాడు ముని. ఆ వరాన్ని పాటిస్తూ మరి మొన్నదాకా హైదరాబాద్తో పేదల ఇల్లు కూల్చారు, మూసి సుందరీకరణ అని చెప్పి మళ్ళీ పేదల ఇల్లు కూల్చారు, హెచ్యుఏ అని చెప్పి స్టూడెంట్స్ని కూడా వదలలే, హెచ్యుయు అని చెప్పి జింకలను నెమళ్ళని కూడా చంపిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏమి కనబడతలేనట్టున్నాయి. మరి ఇలా కేబుల్ ఆపరేటర్లపై పడ్డాడు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఈ ఇంటర్నెట్ ఆపరేటర్ల పుణ్యమా, నీ యొక్క స్పీచ్లు కానీ నీ యొక్క కమిట్మెంట్ అప్పుడు ఉండే కదా. కమిట్మెంట్ ఏదో పెద్ద ఉద్ధరిస్తాడని చెప్పి జనాలు అనుకున్నారు, తెలియదు కదా. గట్టెక్కినాక ఏం చేస్తారు? ఈ కమిట్మెంట్ అన్నీ కూడా ప్రజలకు ఎక్కడి నుంచి చేరువైనాయి? ఇంటర్నెట్ ద్వారా, కేబుల్ ద్వారా. ఆ రోజు వీళ్ళ ద్వారా కేబుల్ ఇంటర్నెట్ ద్వారా హీరో అయినావు, ఇవాళ వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ కేబుల్ ఆపరేటర్లతోటి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే హీరో అయినావో వీళ్ళు నేను జీరో చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తారు. ఒక సంఘటన జరిగింది, దురదృష్టవశాత్తు రామంతపూర్లో సంఘటన జరిగింది. ఆ సంఘటన కావాల్సింది కాకుండా దాన్ని సాకుగా చూపించి వీళ్ళని దొక్కుతున్నారు. ఇవాళ ఎక్కడనో ఒక మర్డర్ అయింది, ఒంటింటి చాకు తోటి మర్డర్ చేసారు. మరి ఇవాళ ఒంటింటి చాకులన్నీ బంద్ చేస్తావా అంటే వీళ్ళ పందా అట్లున్నదనమాట. అంటే ఇవాళ వీళ్ళకి సంబంధించి పెద్ద కంపెనీ తోటి టైఅప్ అయ్యి వీళ్ళని దొక్కి ఆడ కూడా మళ్ళీ ఆర్థికంగా లాభపడాలనే ప్రయత్నంగా 5 లక్షల కుటుంబాలని డైరెక్ట్ ఇండైరెక్ట్ గా రోడ్డుపై తెచ్చే ప్రయత్నం కంపెనీల కోసమే వీళ్ళ పొట్టగొడుతున్నారు అంటున్నారా? 100%. లేకపోతే ఇప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇవాళ కేబుల్స్ ఉన్నాయి అంటే నువ్వు దన్న వచ్చి వీళ్ళు అప్పులు చేసి సప్పులు చేసి ఆల్రెడీ డిటిహెచ్ వచ్చినాక చాలా డ్యామేజ్ జరిగింది. అదే అంటా ఉన్నారంట, కావాలంటే ఇంటర్నెట్ కేబుల్ మేము ముట్టుకుంటాం, అందులో ఎలాంటి కరెంట్ పాస్ కాదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. 100%. మరి ఇన్ని రోజులలో ఇప్పుడు పోల్స్ ఎక్కి కేబుల్ కట్టేటోనికి ఎవరికి ఏం ప్రమాదం జరగలే కదా. ఒక అనుకోని సంఘటన ఇవాళ రోడ్డుపై యాక్సిడెంట్ చేస్తే బండ్లు బ్యాన్ చేస్తావా? ఇవాళ నీ వల్ల రైతులు మస్తు మంది ఆత్మహత్య చేసుకురు. మరి ఇవాళ సిగ్గు లేకుండా నువ్వు 10 ఉండకు, నువ్వు ఇవాళ రిజైన్ చేయి. యూరియా అని చెప్పి సెంట్రల్కి నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. అసలు యూరియా బ్లాక్ దందా చేసేటోడే కాంగ్రెస్. ఇలా యూరియా బ్లాక్ దందా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. మీరు ఫస్ట్ యూరియా ఇచ్చే ప్రయత్నం చేయండి, ప్రజలకు మంచి చేయండి అని ఎన్నుకుంటే ఇవాళ ప్రజల్ని పీడించుకొని ఎన్నుకుంటున్న సర్కార్ ఇది. వాళ్ళకు కూడా తెలుసు నెక్స్ట్ రారు అని. ఎప్పుడు ఎంత వేసుకుందామో అంత వేసుకొని పోదామని ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఫైనల్ ప్రశ్న, అంటే 20 నెలల పాలనలో ప్రజాపాలన లాగా మీకు ఎక్కడైనా అనిపిస్తుంది? ధర్నా చౌక్ చాలా బిజీ ఉందండి. 20 నెలల్లో స్లాట్ దొరుకుతలేదంట ధర్నా చౌక్కి. పాపం మీద పోలీసు వాళ్ళు కూడా చెప్తారు దునియా బిజీ ఉన్నాం సార్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ పాలన.